ఇటీవల విజయవాడలో బీభత్సం సృష్టించిన వరద బాధితులకు ఏపీ ప్రభుత్వం సాయం ప్రకటించింది. వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. విజయవాడలోని 179 సచివాలయాలు, 32 వార్డులతో పాటు ఇబ్రహీంపట్నం, జక్కంపూడి, వాంబే కాలనీలో నీట మునిగిన గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక్కో కుటుంబానికి 25,000 ఇస్తామని వెల్లడించారు. మొదటి అంతకంటే పై అంతస్తుల్లోని కుటుంబాలకు 10,000 ఇవ్వనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు కూడా 10,000 రూపాయలు అందిస్తామని సర్కార్ పేర్కొంది. మరోవైపు వరదల వల్ల దెబ్బతిన్న రైతుల్ని ఆదుకునేందుకు కూడా పరిహారం ప్రకటించారు సీఎం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అద్దె ఇళ్లలో నివసిస్తూ ఉంటే వారికి పరిహారం అందిస్తామన్నారు. ఇంటి యజమాని బీమా క్లెయిమ్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు బ్యాంకులు కూడా సహకరించాలని కోరుతామన్నారు. పంట నష్టపరిహారం కూడా కౌలు రైతులకే చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. దెబ్బతిన్న బైక్లు 3,000, ఆటోలకు 10,000, ఫిషింగ్ బోట్లకు పరిహారం ఖరారు చేశారు. వరదలతో రాష్ట్రంలో మొత్తం 2,72,272 కుటుంబాలు బాధితులుగా మారాయని తెలిపారు. వాణిజ్య పంటలు పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు తొలి పంటలకు హెక్టార్కు 25,000 ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఇతర పంటలకు హెక్టార్కు 15,000, తమలపాకు తోటలకు హెక్టార్కు 75,000, ఉద్యాన పంటలకు 35,000 ఇస్తామని చెప్పారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలు, ఎంఎస్ఎంఈలు రుణాలను రీషెడ్యూల్ చేసి 2 ఏళ్ల పాటు మారటోరియం ఇవ్వాలని బ్యాంకర్లను అడుగుతున్నామని పేర్కొన్నారు. బాధితులకు బ్యాంక్ నుంచి కొత్త రుణాలు ఇవ్వాలని కోరామన్నారు. నూట 79 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నీట మునిగారు. గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు. పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబవ్ పూర్తిగా. అదే మరిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్ళు వచ్చినా వాళ్ళకు కూడా 10,000